మనతో ఇప్పుడు అందుబాటులోకి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మిత్రులకు కూడా నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది మీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీరు లెటర్ ఇవ్వలేదు, దానివల్లనే చాలా లేట్ అయిందని బీజేపీ నేతలు అప్పట్లో మాట్లాడిన మాట ఏమంటారు మీరు? ఇప్పుడు అరవింద్ గారు ఏదైతే బాండ్ రాసిందో, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రాసిందో, ఒక మాట చెప్పండి. అసలు ప్రభుత్వ వ్యవస్థలో మామూలుగా ఏమేమి స్కీమ్లు రావాలో అవన్నీ వస్తాయి. ఆయన కేవలం రైతులని అప్పటి గెలుపు కోసము, ప్రజల మనసులో ప్రచారం నింపడం కోసము, మన కవితకి గారిని ఓడించాడాలని ఒక సింగల్ కాన్సెప్ట్ పెట్టుకొని ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిందో, అబద్ధాలు. ఇప్పుడు మామూలుగా ఏదైనా బాండ్ పేపర్, ఏ ప్రభుత్వం మీద బాండ్ పేపర్ ఇచ్చి స్కీమ్లు అమలు చేస్తారో, ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలకు ఏదో అవసరం ఉంటే అది చేసుకుంటూ పోతుంటారు. అయితే స్పైసల్ బోర్డు అనేది రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో రిక్వెస్ట్ పెట్టింది కవిత అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా ఈ విషయం ఎవరైతే అందరూ చూసింది, ఇది స్పైసల్ బోర్డు కావాలని. దానికి వాళ్ళు అరవింద్ గారు ఏం చేసిండు, లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ ముందు బాండ్ పేపర్ రిలీజ్ చేసిండు. బాండ్ పేపర్ రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటే, బాండ్ పేపర్ ఎవరున్నా ఎవరు లేకున్నా నేను తెస్తా ఖచ్చితంగా, స్పైసల్ బోర్డు నేను తెస్తా అన్న గ్యారంటీ ప్రజలు నమ్మడానికే కదా, వాళ్ళ మసూలు మారకాడు చేయడానికే కదా ఇవన్నీ. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? ఇప్పటివరకు ప్రభుత్వము స్వయంగా ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి చెప్పిండు, పార్లమెంట్ లో చర్చ జరిగింది, పార్లమెంట్ లో ప్రకటించిండు, దాన్ని గెజిట్ విడుదల చేసిండు. ఇంకా ఏం కావాలన్నా? గెజిట్ విడుదల చేయడానికి అయ్యేళ్ళు పట్టింది అన్న. పోయిన 5 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ స్థల కేటాయింపులు జరిగితే ఇమీడియట్లీ అయిపోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? బ్రదర్ మీరు ఏం అడిగారు? ఇంతమంది స్పైసల్ బోర్డు రాదు, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజామాబాద్ రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నదా లేదా? మీరు మొన్నటి వరకు ఏం చెప్పి ప్రభుత్వానికి అన్నారు, అంతకంటే ఎక్కువనే ఇద్దామన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్ రైతుల గురించి బాధ్యత ఉన్నదా లేదా?